సరే, సహాయకరంగా కొన్ని మాటలు త్వరగా చూసుకొని ముగించుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము నుంచి కొన్ని వచనాలు చదువుదాం. పేజీ నెంబర్ 184వ పేజీ, కొత్త నిబంధన. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులైయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడమైన మా దేవ, కృపగలిగిన తండ్రి, జీవము గల మా ప్రభువా, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నీ నామునకై స్తోత్రాల తండ్రి. ఈ మా ప్రభు దినములో నైనా ఉదయకాలములో మేమందరమును ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు నాయన. కొద్ది నిమిషాలు తండ్రి మీ మాటలు మేము విననయ్యుంటుగా ప్రభువా, నీ సల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి, మా హృదయాలను తృప్తిపరచండి తండ్రి. నీ పక్షంగా నిలబడి ఈ మాటలు ప్రకటించడానికి, ఉచ్చరించడానికి అయోగ్యుడినైన నన్ను మరుగుపరిచి నీవే మా అందరితో మాట్లాడి మమ్మల్ని సర్వసత్యంలో నడిపించుదరని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీలకు అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఈ 3వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండిడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. దేనిని బట్టి అంట? ఇది ప్రభువును బట్టి. మనము ఎఫెసీ పత్రికలు కనుక చూస్తే అక్కడ చూడండి ఒక మాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండిడి. ఇప్పుడు ఈ 18వ వచనంలో భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. విధేయత, లోబడుట, ఈ రెండు దరిదాపుగా ఒకే అర్థం వస్తూ ఉంటుంది. విధేయత అనగా లోబడటమే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఎందుకు భార్యలు తమ భర్తల ఎడల విధేయత కనపరచాలంటే, ఇది ప్రభువును బట్టి. ప్రభువు మనల్ని నిత్య నాశనము నుంచి మనల్ని తప్పించడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని భూలోకములో కుమారుడిగా నెరవేర్చడానికి యేసు ప్రభు మానవరూపుగా వచ్చి ఆయన మన కొరకై సమాధి చేయబడి తిరిగి లేచి, ఆయన మృత్యుంజయుడే లేచిన తర్వాత ఆరోహణమైపోయి తండ్రి కృపార్చన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనము ఆయన సన్నిధికి చేరి రావాలని ఆయన సంకల్పమై ఈ కార్యాన్ని ఇక్కడ జరిగించినాడు. అది విశ్వసించినటువంటి మనము, అది అంగీకరించినటువంటి మనము, అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా కానీ సువార్తను అంగీకరించి విశ్వసించినటువంటి మనము మన జీవితాల్లో ప్రభువుకు ఏ రీతికైతే మనము లోబడి ఉంటున్నామో, ప్రభు ఎడల ఏ రీతికైతే మనము విధేయత కలిగి ఉన్నామో, అదే రీతిగా మన జీవితాల్లో మనము కొనసాగింపు కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రత్యేకంగా ఎందుకు భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అని ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతున్నాడంటే, శరీర సంబంధంగా ఉన్నటువంటి దానిని బట్టే కాకుండా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో కూడా మనం దేవుని పోలికై, దేవుని యొక్క గుణ లక్షణాలని మన జీవితాల్లో అలమరుచుకుంటూ ఆయనకు లోబడి విధేయత కలిగి ఉండాలని ఈ యొక్క క్రమాన్ని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, మనము విధేయత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అది చూడండి, 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి.
ఎందుకు ఒక భార్య తన భర్తకు లోబడి ఉండాలంటే దేవుడు ఒక చట్టాన్ని, ఒక ధర్మాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. అదేంటంటే కుటుంబ వ్యవస్థను భూలోకంలో ప్రభువు దానిని మనకి అనుగ్రహించాడు. పరలోకంలో ఏ రీతిగా అయితే ఉండబోతున్నామో అదే రీతిగా ఈ సంఘ సహవాసములో ఒక కుటుంబ వ్యవస్థలో మనము చేరబోయేటువంటి ఆ పరలోకములో మనం ఎలా జీవించబోతున్నామో దానిని ఇక్కడ మాదిరికరంగా ఒక పోలికగా మనకి ఒక ఛాయగా ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక కుటుంబ వ్యవస్థను మనకి ఏర్పాటు చేశాడు. అది ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడిగా భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తు మనకు ఆయన శిరస్సుగా ఉండి ఆ శిరస్సు యొక్క ఆలోచన ద్వారా, ఆయన నడిపింపు ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా శరీరంగా ఉన్నటువంటి సంఘము ఆ శిరస్సు ఏదైతే మనకి బోధిస్తూ ఉందో, ఆ శిరస్సు మనకి ఏదైతే ఆజ్ఞరూపకంగా అందిస్తూ ఉందో ఆ శిరస్సుకు లోబడి ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి అవయవము, ప్రతి శరీరం అంటే మనము అవయములుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఆయన యొక్క నడిపింపు, ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చే వారముగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఎఫెసీ 5:23 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అమ్మా, ఎందుకు భర్తకు లోబడాలంటే క్రీస్తుకు మనం ఏ రీతిగా అయితే లోబడుతున్నామో అదే రీతిగా ప్రతి భార్య కూడా భర్తకి ఇది ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప. ఆయనకు ఏ రీతిగా లోబడుతున్నామో నీకు శిరస్సు అయినటువంటి నీ భర్తకు నువ్వేమీ ఉండాలా? లోబడి ఉండాలి. ఆ సత్యము, ఆ ఆజ్ఞ, ఆ ధర్మము నీకు తెలియకపోతే కుటుంబ వ్యవస్థలో మన అనుదిన జీవితంలో భర్తకి ఎలా ఉండలేము? లోబడి ఉండలేము. ఆ సత్యం ముందుగానే మనకు తెలిస్తే ప్రభువుకు మనం ఏ రీతిగా అయితే లోబడి ఉన్నామో, ఆయన మన నిమిత్తమై ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని మనము విశ్వసించి అంగీకరించడం ద్వారా మనకి నిత్య విమోచన కలిగిందని, ఆ ప్రభువు మనకి ఆయన ప్రభుత్వంలో మనం ఉన్నామని, ఆయన మనల్ని నడిపించేవాడని మనం గుర్తెరిగి ఆయనకి ఏ రీతిగా అయితే లోబడుతున్నామో అదే రీతిగా శిరస్సు అయినటువంటి నీ భర్తకు నువ్వేమై ఉండాలా? లోబడి ఉండాలి. అప్పుడే ఒక భార్య తన యొక్క జీవితంలో తన ధర్మాన్ని నెరవేర్చిందని అర్థం. అంతే కదమ్మా? భార్యగా ఉన్నటువంటి ఆమె తన ధర్మాన్ని ఆమె నెరవేర్చేదిగా ఉండాలి. అది ఏందయ్యా ధర్మం అంటే, నీవు ఏ రీతిగా అయితే ప్రభువుకు నువ్వు లోబడి, ప్రభు నా పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నన్ను నిత్య నాశనము నుంచి మనల్ని తప్పించి నిత్య రాజ్యానికి వారసులుగా చేసినాడని ఆయనకు ఏ రీతిగా అయితే నువ్వు లోబడి జీవిస్తున్నామో అదే రీతిగా నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన ద్వారా నీవు ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో ఆయనకు నువ్వేముండాలా? లోబడి. సరే, ఆ విషయం మనకు తెలియదు అనుకో, ఏది మనము ప్రభువుకు లోబడి ఉండాలా అనే విషయం మనకు తెలియదంటే, అది తెలియలేదంటే ఏం చేయలేము. ఒకవేళ స్వాభావికంగా ఆ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి లోబడి కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ సత్యం తెలిస్తే అప్పుడు ఆ భార్య ఎట్లుంటది? ఆయనకు లోబడే ఉంటుంది. అది కానీ తెలియకపోతే మనము చాలా విషయాల్లో భర్తకు మనము విధేయత చూపలేక, భర్తకు లోబడక మనం ఏం చేస్తూ ఉంటాం? తిరుగుబాటు చేసేవారముగా. ఇది క్రమం. అందుకని కొరింథీ పత్రిక కూడా ఏం చెప్పినాడంటే 11వ అధ్యాయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీయండి.
రెండవ వచనం చదవండి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను మీకు అప్పగించిన కట్టడలను కైకొడుతున్నానని మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను. ప్రతి పురుషుడికి శిరస్సు పురుషుడనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తులకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అర్థమైందండి? ఇక్కడ మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఇదేందమ్మా? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి అనే దానికి అర్థం ఏంటంటే, ప్రభువుకి ఏ రీతిగా అయితే మనం లోబడుతున్నామో ఆ కట్టడలను, ఆ నియమాన్ని, ఆ ధర్మాన్ని మనం ఎరిగినటువంటి వారమై దానిని నీ జీవితంలో జరిగిస్తూ ఉంటే అప్పుడు తండ్రి మనల్ని మెచ్చుకునేటువంటి వాడుగా ఉంటాం. నెక్స్ట్ 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, ఏమ్మా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, పరలోకములు అనేటువంటి తండ్రి కుమారుడికి శిరస్సు అయి ఉన్నాడు. ఆ కుమారుడిగా భూలోకాన్ని వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పురుషుడికి శిరస్సు అయి ఉన్నాడు. దేవుని పోలికైనటువంటి పురుషుడు ఎవరికి? స్త్రీకి శిరస్సు. ఇది క్రమం. పరలోకములు అనేటువంటి తండ్రి ఒక క్రమాన్ని మనకి ఆయన ఏం చేశాడు? నియమించినాడు. ఆ కట్టడని, ఆ ఆజ్ఞలను మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఏం చేసుకోవాలా? అనుసరించేటువంటి వారముగా ఉండాలి. మన జీవితాలకు వాటిని అవలంబించుకునేటువంటి వారముగా ఉండి, ప్రభువుకి పరలోకములో ఉన్నటువంటి తండ్రి కుమారుడైనటువంటి క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ పరలోకములో ప్రభు అయినటువంటి క్రీస్తు మనకి పురుషునికి శిరస్సు అయి ఉన్నాడని మనం గ్రహించి ఆయనకు మనం ఏ రీతిగా అయితే లోబడి, అమ్మా పరలోకములో ఉన్నటువంటి తండ్రికి కుమారుడు లోబడినాడా లేదా? ఏమండి, లోబడినాడా లేదా? 33.5 సంవత్సర కాలంలో భూలోకములో శరీరధారిగా ఆయన జీవించిన జీవితకాలం అంతట్లో మనం చూస్తే ఆయన ఏ విషయంలో కూడా తండ్రి చిత్తానికి, ఆయన ఆ తండ్రి చిత్తాన్ని మీరినటువంటి వాడు కాదు. తండ్రి చిత్తాన్ని భూలోకంలో ఆయన 100% ఆయన ఏం చేసినాడు? నెరవేర్చినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు వచ్చేసి ఆయన బోధకు ఆశ్చర్యపడుతూ, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎందుకు నువ్వు మీరుతున్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సందేశం ఏంటంటే, నేను ఈ లోకంలో ఉన్నటువంటి దానిని నెరవేర్చడానికి నేను రాలేదు. పరలోకములో తండ్రి నాకు ఏదైతే ఆయన బోధ చేశాడో దానిని భూలోకంలో నెరవేర్చడానికి నేను మానవరూపుగా వచ్చి ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. అందుకనే అపోస్తలులు అంటారు, మేము విన్న వాటిని, కన్న వాటిని, మేము చేతులారా తాకి చూచినటువంటి వాటిని మేము తెలియచేయకోకుండా మేము ఏమున్నామట? ఊరకనే ఉండలేము మేము. ఎందుకు? ఆయనతో వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆయనతో వారు ఆ ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి కార్యాలు వాళ్ళు కల్లారా చూచినారు, వాళ్ళు విన్నారు. ఆ 2 చేపలు 5 రొట్టెలు ఎంతమంది పంపించినారు? 5,000 మందికి, పురుషులకి. అంతా లెక్కేస్తే కొన్ని వేల మందికి. అదే కాదు, ఆ నీళ్లను ద్రాక్షరసంగా మారిస్తే వాళ్ళు కళ్ళారా చూశారు. అందుకని అపోస్తలులు ఏమంటున్నారంటే, మేము విన్న వాటిని, చూచిన వాటిని తాకి ఏది మేము నిదానించి కైకుంటమో దానిని మేము ప్రచురించకుండా, ప్రకటించకుండా మేము ఉండలేమంటారు. అంటే ఆయన ఏం చేశాడు? భూలోకములో తండ్రి చిత్తాన్ని, అంటే పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తాన్ని, ఆ శిరస్సు ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తాన్ని కుమారుడుగా భూలోకములో ఆయన దాన్ని నెరవేర్చినాడు.
సరే, భూలోకానికి వచ్చినటువంటి ఆ ప్రియ ప్రభు యేసుక్రీస్తు మనకి ఆయన శిరస్సు, సంఘానికి ఆయన శిరస్సుగా ఉంటుండగా, అయితే ఆయనకు మనము లోబడి జీవిస్తున్నామా లేదా? ఆయన ఈ లోకంలో మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించి వెళ్ళాడమ్మా. ఆ మాదిరికరమైన జీవితంలో నీవు నేను నడుస్తున్నామా లేదా? మళ్ళీ మనం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఒక మాటకు భార్య భర్తకు వ్యతిరేకించి లేదా తిరుగుబాటు చేసి లేదా ఆయన మాటని నిర్లక్ష్యం చేస్తూ ఉందంటే తన జీవితంలో ఆమె వాక్యం ఎడల ఏం లేదని. కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే, ఆ వాక్యాన్ని మన జీవితాలకు మనము ఆ నడవడిక నేర్చుకుంటే మనం ఎలా ఉండగలం? ఆ భర్తను మనము ఆయనకు విధేయత చూపేటువంటి వారం. సరే, భార్యలు అలా నడుచుకుంటూ ఉంటే భర్తలు కూడా ఏం చేయాలా? ఆమెకు శిరస్సు అయినటువంటి ఆయన ఆమెను ఏం చేసేవాడుగా ఉండాలా? ఇక్కడే చెప్పబడింది. కిందని మనం చదువుకున్న 2 భాగాల్లో కొరింథీ పత్రికలో అది కొలసీ పత్రికలో చెప్పబడింది, అదే రీతిగా ఎఫెసీ పత్రిక కూడా చెప్పబడింది. చూడండి 19 కొలసీ 3:19. ఏం చేయాలంటమ్మా? ప్రేమించేటువంటి వారుగా ఉండాలి వాళ్ళు. భార్యకు నచ్చనిది ఏంటంటే లోబడటం, భర్తకు నచ్చింది ఏంటంటే ప్రేమించకుండా ఉండటం. వీటిని వారి ధర్మాలవి. ఒక భర్తగా ఉన్నాడంటే ఆ భర్త ఏం చేయాలా? తను తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు కనుక ఆమెను ఏం చేసేవాడుగా ఉండాలా? ప్రేమించేవాడుగా ఉండాలి. ఇది ఏదో ఆజ్ఞారూపకంగా నువ్వు ఇది పాటించాలని చెప్పట్లేదండి తండ్రి. పరలోకములో ఉన్నటువంటి తండ్రి తన్ను కుమారుని ప్రేమించి ఆ కుమారుడి ద్వారా మనలని, సంఘాన్ని ఆయన ప్రేమించినాడు. అది ఆయన పరలోకం నుండి నేను మనుషులను ప్రేమిస్తున్నాను, లోకాన్ని నేను ఎంతో ప్రేమించినాను అని ఊరికే చెప్పటం కాకుండా, పరలోకములో ఉన్నటువంటి తండ్రి ఏం చేసినాడంటే ఆ ప్రేమను మనకి వెల్లడపరచడానికి ఆ తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని మన కొరకు ఆయన దారబోసినాడు, అప్పగించేసినాడు. ఆయన ఏం చేశాడంటే నిన్ను ప్రేమించినటువంటి నీ దేవుడు, నిన్ను ప్రేమించినటువంటి నీ తండ్రి, ఆయన తన యొక్క ప్రేమను మనం తెలుసుకోవటానికి ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తమై తన కుమారుని మన కొరకై అప్పగించేసినాడు. ఏమండి, నువ్వు 9 నెలలు కని మోసిన నీ కుమారుని, నీ కూతురిని ఎవరి కోసమైనా నువ్వు అర్పించగలవా? వాళ్ళు నీ కూతుర్ని, నీ కొడుకు నువ్వరన్నా ఒక చిన్న మాట అంటేనే మనం ఏమంటాం? ఒప్పుకో. పిల్లకాయలు ఉన్నారు, స్కూల్లో ఏదన్నా వేడు పక్కోడు ఏదన్నా అంటే తల్లిదండ్రులు నిద్రపోతారు, పోయి వాళ్ళంతా తెలుసుకురద్దాం రాండి అంటారు. కానీ ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి మనల్ని ప్రేమించినాడు అని రుజువుపరచడానికి మనం తెలుసుకునే నిమిత్తమై తన కుమారుడైనటువంటి ఆ యేసు ప్రభువుని మన కొరకు ఆయన అప్పగించినాడు. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమైన కార్యంగా చేస్తాడు. నీ కుమారుని నువ్వు నలగొట్టడానికి అప్పగించగలుగుతున్నావా? అప్పగించలేదంటే నీళ్ళు ఏం లేదు, ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద నీకు ప్రేమ లేనట్టు. కానీ ఆ తండ్రి, ఆ పరలోకపు దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన కొరకు ఏం చేసినాడమ్మా? ఆయన తన కుమారుని మన కొరకు అప్పగించేసినాడు. ఏమి, ఆయన తన కుమారుని అప్పగించకుండా డైరెక్ట్ గా మనకి పాపం నుంచి విడుదల కలగజేస్తే అప్పుడు ఆ తండ్రి యొక్క ప్రేమను మనము ఏం చేసుకోలేము, దాని యొక్క అనుభవాన్ని మనం రుచి చూడలేము. ఆయన శరీరధారిగా వచ్చి భూలోకంలో మన నిమిత్తం ఆయన అనుభవించాడు నీ కొరకై శ్రమలు. అర్థమైందా?
ఆయన శరీరధారిగా వచ్చి నీవు పొందవలసినటువంటి శ్రమ, నీవు అనుభవించవలసినటువంటి ఆ నిందలు, నీవు పొందవలసినటువంటి ఆ పాతాళపు వేదన, ఆ నరకపు బాధ, ఆ శిక్ష అంతటిని తప్పించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించి మన నిమిత్తమై ఆ ప్రభువును మన కొరకు అప్పగించినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఆ ప్రియుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు? పరలోకములో తండ్రి ఏదైతే కుమారుడికి తెలియచేసినాడో ఆ కుమారుని యొక్క ఆ తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడిగా భూలోకములో క్రీస్తు నెరవేర్చినాడు. అందుకనే గెచ్చమైన తోటలో ఆయన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తండ్రితో మొరపెడుతున్నప్పుడు, తండ్రి నీవు నాకు ఏదైతే అప్పగించావో ఆ పనిని నేనేం చేసినాను? సంపూర్తి చేసినాను. ఏది మిగల్చలేదు. తండ్రి యొక్క ఆ ప్రభు చెప్పినటువంటి ఆ తండ్రి చెప్పిన ఆజ్ఞలు ఏది కూడా ఆయన ఈ లోకంలో నెరవేర్చకుండా ఆయన లేదు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు, ఆ క్రీస్తు మనల్ని ప్రేమించినాడు. అయితే మనము పురుషులుగా ఉన్నట్టు మనము ఏం చేయాలా? నీవు శిరస్సు అయినటువంటి నీ భార్యను నువ్వేం చేయాలా? నీవు శిరస్సుగా ఉన్న నీ భార్యను నువ్వు ప్రేమించేవాడవుగా ఉండాలి. ఆమె నీ ఎడల ఆ ప్రేమ ఆమె రుచి చూడగలిగేటువంటి వాడు. ఆ క్రీస్తుకు నువ్వు ఏ రీతిగా అయితే లోబడుతున్నాదో గ్రహించగలిగినటువంటి ఆమె నీ ప్రేమను పొందుకుంటూ ఆమె నీకు లోబడి ఆమె జీవించినట్లయితే ఆత్మీయ జీవితంలో, సంఘ సహవాసములో, ఒక కుటుంబ వ్యవస్థలో మనము సంఘంలో ఎలా ఉండగలమమ్మా? ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం చూపించగలము. అర్థమవుతుందా? అప్పుడు సంఘంలో కొత్తగా వస్తున్నటువంటి వారు, నూతనముగా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు సంఘములో చేర్చబడుతుంటుండగా, పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడుతుంటుండగా, సంఘములో ఉన్నటువంటి ఈ మాదిరికరమైన కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి భార్యాభర్తలను చూసినప్పుడు, వాళ్ళ పిల్లలని వారు చూసినప్పుడు వారు ఎవరిని చూడగలరు? ఇక్కడ వచ్చినటువంటి వారు మన జీవితాలను వారు పరిశీలన చేసినప్పుడు, మన జీవితాల గురించి వారు తెలుసుకున్నప్పుడు, అయ్యో పరలోకములో ఉన్నటువంటి ఆ పరలోకపు తండ్రిని కలిగినటువంటి వీరు, ఆ తండ్రి ద్వారా కుమారుని యొక్క ప్రేమను గుర్తిరిగినటువంటి వీరు ఇంతగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటుండగా, వీళ్ళే ఇంతగా ఉంటే ఆ తండ్రి ఇంకా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని వారు అవగాహన చేసుకొని వారు సంఘములో వారు కూడా మాదిరికరమైనటువంటి జీవితంలో వాళ్ళు నడవగలరు. అర్థమవుతుందమ్మా? ఇది ధర్మం మనది, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఇది కట్టడ. వీటిని మనము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. భారీగా నీ ధర్మాన్ని నువ్వు పాటించి ఆయనకు విధేయత కలిగి ఆయనకు లోబడి నువ్వు జీవించినట్లయితే నీ ద్వారా దేవుని నామము ఏమవుతుంది? మహిమపరచబడుతుంది. అందుకనే లేఖనాల్లో చెప్పబడినట్లుగా తన భర్త విశ్వాసి కాకపోయినా అవిశ్వాసి అయినటువంటి భర్త భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి ఆమె నడుచుకున్నటువంటి నడవడికను చూచినటువంటి ఆ భర్త వాక్యము ఆయన ఎరగకపోయినా, వాక్యం ఆయనకి తెలియకపోయినా, తన భార్య యొక్క నడవడి వలన, తన భార్య తనకు విధేయత చూపేదానిని బట్టి, తన భార్య తనకు లోబడి ఉన్న విధానాన్ని చూచినటువంటి ఆయన తన భార్య యొక్క నడవడిని బట్టి తన భర్త ఏం రాగలగాడు? దేవుని సన్నిధికి చేరి రాగలిగినట్లుగా మన ప్రవర్తన సరళి ప్రభువుకు మహిమకరంగా ఉండేదిగా మన జీవితాలను మనము అలవర్చుకొని ప్రభువు నామానికి మహిమకరంగా ఉండి మన ద్వారా అనేకులు సంఘానికి రాబడినట్లుగా మనము ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే అనేకులు మనల్ని చూసి ప్రభువుని గణపరిచేటువంటి వారుగా, ప్రభువుని మహిమపరిచేటువంటి వారిగా మనము కుటుంబంలో మనం భార్యాభర్తలము జీవించవలసినటువంటి వారు. అదే ప్రభు మనకి అనుగ్రహించినటువంటి ఆ కట్టడ. ఆత్మీయంగా మనం చూస్తే ఆ శిరస్సుకు అంటగట్టబడినటువంటి మనము సంఘములో అవయములుగా ఉంటుండగా ప్రభు యొక్క పోలిక కలిగినటువంటి పురుషులు ఆయనను
ఆ ప్రభు ఎలా మనల్ని ప్రేమించాడనేటువంటి ఆ ప్రేమను రుచి చూచినటువంటి ఆ పురుషులు, ఆ భార్యలకు ఉన్నటువంటి వారు, తండ్రికి పరలోకములో ఉన్నటువంటి తండ్రి కుమారుడు ఏ రీతిగా అయితే ఈ లోకానికి వచ్చి మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచని విశ్వసించిన భార్యలు ఆ ప్రభువును పోలి ఆయనకి లోబడి ఏ రీతిగా ఉంటున్నారో, ఈ రీతిగా సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటే సంఘములో దేవుని నామం ఇప్పుడు ఎలా ఉంటుందయ్యా? మహిమపరచబడేదిగా ఉంటుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, భార్యాభర్తలుగా మీరిద్దరూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉంటే పిల్లలు ఎలా ఉండాలంట? చూడండి ఆ మాట, అది చెప్పి మనం ముగించేసుకుందాం. కొలసీలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 వచనం చదవండి. పిల్లలారా, అన్ని విషయములలో అయ్యా మనకు పుట్టినటువంటి బిడ్డలు అన్ని విషయాల్లో మనకు లోబడి మనకి ఆ పిల్లలు మనల్ని అనుసరించేవారుగా ఉన్నారా లేదా, మనము వారిని తండ్రి యొక్క శిక్షలోనూ బోధలోనూ మనం పెంచుతున్నామా లేదా, మనము తల్లిదండ్రులుగా ఉన్న మనమేం చేయాలా? భార్యాభర్తలు వస్తారు కానీ ఎవరు రారు వాళ్ళతో కూడా? పిల్లలు రారు. వాళ్ళు రాకపోతే వాళ్ళు దేవుని మాట యందు వారు లక్ష్యం ఉంచగలరా? అమ్మా, కొంత ఆలస్యమైనా సరే కుటుంబంగా దేవుని సన్నిధికి పిల్లలతో కలిసి రావటానికి ప్రయత్నము చేయండి. సాధ్యమైనంత వరకు ఏదో కొన్ని పరిస్థితులు ఎదురైతే తప్ప పిల్లలు లేకుండా తల్లిదండ్రులు సంఘానికి వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టి ఆ పనేనో ఈ పనేనో అదేనో ఇదేనో ఏదో ఒకటి చెప్పి వారిని మనం ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చినట్లయితే అమ్మ వాళ్ళు రాను 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 ఏమి నేర్చుకోలేకపోతారు? మీరు వెంబడిస్తున్నటువంటి ఆ ప్రభు ప్రేమను వారు ఏం చేయలేరు, తెలుసుకోలేరు. కాబట్టి మనము తల్లిదండ్రులకు ఉన్నటువంటి మనము పిల్లల ఎడల కూడా మన ధర్మాల్ని మనము నిర్వహిస్తూ బిడ్డలు కూడా ఆయన శిక్షలోను ఆయన బోధలోను మనం పెంచేటువంటి వారముగా ఉండాలి. అందుకనే ఎబిసి పత్రికలో చెప్పబడింది, వాళ్ళకు పిల్లలకి ఏం చేయకూడదంట? మనం కోపాన్ని రేపకూడదంట. ఏం చేయకూడదంట పిల్లల విషయంలో? వాళ్ళని కోపము రేపక. 6వ అధ్యాయంలో చూడండి ఆ మాట. ఎబిసి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏం చేయాలంటమ్మా? కోపము రేపక. తల్లిదండ్రులైన మనము బిడ్డలకు కోపము రేపే పనులు చేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. లావణ్య దగ్గరకు మేము మొన్న పోయినాం. కొంతమంది వాళ్ళ అమ్మాయి అంత సీరియస్గా మాట్లాడుతుంది. సీరియస్గా మాట్లాడినప్పుడు లావణ్య ఎట్లా ఉంది? ఆమె కూడా రేజ్ అయిపోతా ఉంది. స్మూత్గా మాట్లాడితే, చాలా తగ్గింపుగా మాట్లాడదాం దగ్గర స్మూత్గా మాట్లాడితే లావణ్య ఎలా మాట్లాడుతుంది? చిన్నగా మాట్లాడుతుంది. వాళ్ళమ్మ స్పీడ్గా మాట్లాడినప్పుడు ఏముంటుంది సార్? ర్యాష్గా మాట్లాడతాం. తల్లిదండ్రులైనటువంటి మనము మన బిడ్డలకు ఏం చేయకూడదంట? కోపము రేపక. మనం చేయకూడదు. చాలా మాట సత్యబాబు అని చెప్పాడు. మనం చేస్తూ ఉంటాము, వాళ్ళు చేయకూడదంటాం. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? మన మీద కోపడతాం. టీవీ చూడొద్దని మనం చెప్పిన మనము సీరియల్ వస్తున్నాయి, మనం ఏం చేస్తాం? టైం వస్తుంది కదే, అప్పుడు దాకా గమ్ముగా ఉంటాం. సీరియల్ టైం అవుతుంది కదే, వాడి దగ్గర ఉన్నటువంటి రిమోట్ లాక్కని మనం ఏం చేస్తాం? ఆ సీరియల్ చూడకపోతే ఆ రోజు నిద్ర పడతాం. అవునా? ఇప్పుడు మగవాళ్ళు కూడా ఈ సీరియల్స్కి అంకితం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు కూడా చూస్తారు. ఏమండి? ఆ సీన్ చూడకపోతే వాళ్ళకి ఆ రోజు ఇంకా నిద్రే
పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు మనం జాగ్రత్త కలిగినటువంటి వారు. వాళ్ళ కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచే విషయం ఉండాలా. వస్తున్నటువంటి పిల్లలు ఈ విషయాన్ని వారు గ్రహించగలిగేటువంటి వారుగా ఉండాలి. ఆ ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ వారికి మనం నేర్పిస్తున్నామా లేదా వారిని మనము ఎప్పటికప్పుడు పిల్లలకు ఈ విషయాలను మనం తెలియజేసేటువంటి వారముగా ఉండి మన బిడ్డలు ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఉండేటట్లుగా తల్లిదండ్రులు ఏం చేయాలమ్మా, వారిని ఆ రీతిగా మనం పెంచాల. వాళ్ళు క్రమంలో ఆ బోధ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడే అన్ని విషయాల్లో తల్లిదండ్రులకు వాళ్ళు ఎలా ఉంటారు, లోబడి ఉంటారు. కొలసీ పత్రిక చెప్పినట్టుగా వాళ్ళు అన్ని విషయాల్లో చూడండి ఆ మాట, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అమ్మా, ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ పిల్లలకు కూడా తెలుసుకుంటే, పిల్లలు కానీ చిన్నప్పటి నుంచి గ్రహిస్తే, సార్ పిల్లలు కదా వాళ్ళకేమి ఏం తెలుస్తుంది ఇంతలకే అనటానికి ఏమాత్రం వీలు లేదు. పాపం విషయంలో పిల్లలు లేదు, పెద్ద లేదు. అంటే పిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అందరూ రాళ్ళు ఎత్తుకొని వచ్చారు. ఎవరు పెద్దోళ్ళు మొదలుకొని పిల్లల దాకా. అర్థమైందా? సరే, ఆయన ఏం చేశాడు, ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదట, మీలో ఎవరైతే పాపం లేనోళ్ళు వాళ్ళు మొదట రాయండి అని యేసుప్రభు చెప్పినప్పుడు పిల్లలకి జ్ఞానం లేదనుకోనుంటే పిల్లలు ఏం చేసి ఉండాలా, మేము పాపం చేయలేదని, వాళ్ళు పాపం చేయలేదు కాబట్టి రాయి ఆమె మీద వేసి ఉండాలా. కానీ అక్కడ ఏమో రాయబడింది, పెద్దవారి వరకు ఎవరు కూడా ఒక్కరు కూడా ఆమె మీద రాయేలా. అంటే పిల్లలకి ఏం తెలిసింది, ఇప్పుడు పాపం అంటే ఏందో తెలిసింది. కాబట్టి మనము పిల్లలకి తెలియదు, వాళ్ళకి ఇంకా ఏం తెలియలేదే సార్, వాడు ఈరోజు ఆడుకొని పోయినాడు, క్రికెట్కి పోయినాడులే, లేకపోతే వాడు ఫ్రెండ్స్తో కూడా పోయినాడులే అని చెప్పి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సపోర్టింగ్ వాడికి ఏమైపోతుందంటే అదొక వాడికి ఆయుధం లాగా. మా అమ్మే నన్ను పొమ్మంటుందిలే, మా నాయనే నన్ను పొమ్మంటున్నాడులే అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాను అసలు మందిరానికి రావటమే మానేస్తారు. ఆ విన్న మాటలకు వాళ్ళు లోబడి ఉండరు. పిల్లలారా, ఇక్కడ చదివిన మాట అది చెప్పి మనం ముగించుకున్నాం. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇక్కడ చూడండి, పరలోకములు అనేటువంటి తండ్రి, కుమారుడు అనేటువంటి క్రీస్తు ఏం చేశాడమ్మా, ఆ తండ్రి మాట విన్నాడా లేదా? ఇది కానీ మనము సంఘములో వాళ్ళకి తెలియజేస్తే, అమ్మా పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడుగా వచ్చినటువంటి క్రీస్తు ఆయన తండ్రి చిత్తాన్ని విన్నాడు, తండ్రికి లోబడి ప్రతి కార్యాన్ని నెరవేర్చడానని మనం పిల్లలకు కానీ చిన్న చిన్న పాఠాలుగా వారికి తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకు వారు లోబడి అన్ని విషయాల్లో ఆయన ప్రతి విషయంలో అయ్యా నీవు నాకు ఏదైతే అప్పగించావో అన్ని విషయాలు నేను సంపూర్తిగా నెరవేర్చిన ఆయన ఏది కూడా మిగల్చలేదు. ఏమా, ఇది ఆయన భూలోకానికి వచ్చి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దీన్ని నేను చేయలేదు అనటానికి ఏమి కూడా ఒక్క కార్యం కూడా ఆయన జీవితంలో మిగిలిలేదు. అన్ని విషయాల్లో ఆయన ఏదైతే చెప్పాడో అది చేసినాడు. ఆయనకు లోబడే ఆయన కార్యాలు చేసినాడు. కాబట్టి ఆయనను కలిగి ఉన్నటువంటి మనము, ఆ ప్రేమను పొందినటువంటి మనము కూడా అన్ని విషయాల్లో మన తల్లిదండ్రులకు మనమేమి చేయాలా, లోబడి ఉండాలా. ఏం సార్ మాకు వయసు వచ్చేసింది, మాకు కూడా పిల్లలు పుట్టారు కదా, ఇంకా మా తల్లిదండ్రుల మాట మేము వినాలి. వారికి మనం లోబడి ఉండాలి. అందుకని ఇక్కడ చెప్పింది వారిని సన్మానించండి మీ తల్లిదండ్రులను రాయబడి. సన్మానించటం అంటే వారిని ఏ రీతిగా మనం పోషించాలి, వారిని ఏ రీతిగా ఎప్పుడు ఎక్కడ మనం వారిని గణపరచాలి, వాళ్ళకి చెందవలసినటువంటి ఆ మర్యాద మనపూర్వకంగా కుమారుడుగా మనము చేయవలసినటువంటి ధర్మాలను మనము నిర్వహించేటువంటి వారముగా
మనం ఉండాలి. అప్పుడే మన బిడ్డలు కూడా మనల్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. నీ బిడ్డకి ఆ నీ తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే ఆ నీ బిడ్డలను నీ మాట వినరు. పాత రోజుల్లో మా ఒక సామెత చెప్తా ఉండేది నాకు. ఏంటంటే ఒక ఆయన వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ నాయన కోసం ఒక తండ్రి ఏం చేసినాడంటే కుమారుని భుజం మీద ఎక్కించుకొని వీళ్ళు రోజు ఈ పాత్రలో కడగాల వీళ్ళు ఇది చేయాలా అనేది లేకుండా ఒక మొద్దు పొయ్యి కొట్టుకొచ్చి దానికి ఒక పాత్రలాగా చేసేస్తే దాంట్లో తింటా ఉంటారు, దాంట్లో వేస్తూ ఉండొచ్చు, రోజు కడిగే పని ఉండదు అనుకొని ఒక మొద్దు కొట్టుకొచ్చి దానికి గొంతు చేస్తే దాంట్లో మా నాయన ఆడు కూర్చొని పెట్టి దాంట్లో తింటుంటాడు. ఇంకా కడిగేది లేదు ఏం లేదు, దాన్ని అది చేయాలనుకొని తండ్రి కుమారుని భుజాల మీద వేసుకొని కత్తి ఎత్తుకొని ఆ చెట్టు దగ్గరికి పోతా ఉన్నాడు. మార్గ మధ్యలో కుమారుడు అడిగాడంట. ఏమని అడిగాడంటే, ఏం నాయన ఎక్కడ పోతున్నావు అని. అరే మీ తాత మీ అవ్వకి ఒక గిన్నె ఒకటి తేల్చేదానికి మొద్దు కొట్టుకోవడానికి పోతున్నాను అన్నాడంట. అట్టయితే నాయన ఇంకొక 2 కూడా ఎక్కువ కొట్టు అన్నాడంట. ఎందుకు రా అన్నాడంట. నేను చెట్టు ఎక్కి ఈయన్ని కొట్టేది అట్లా నాకు అంత లేదు నాకు. రేపు మీరు ముసలోళ్ళు అయినప్పుడు మీకు కూడా కావాలి కదా, ఇంకా మీకు కూడా సిరకు మద్దు కొట్టేస్తే నేను ఎట్నే పెట్టుకుంటా, రేపు మీరు ముసలైనప్పుడు వాటిలో నీకేస్తాను అన్నాడు. ఇది సామెత అని చెప్పింది నాకు. అర్థమైందా? కాబట్టి మనం ఏది ఇందాక మనం వాక్యంలో విన్నాం, అది శరీర సంబంధంగా మనము పోల్చుకోవటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. కొన్ని సామెతలు అట్లా శరీరానికి సంబంధం అవి ఉంటాయి, కానీ వాక్యాన్ని మనం ఆత్మీయంగా మనం దీనిని పోల్చుకొని మన ఆత్మీయ జీవితంలో మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారముగా భూలోకంలో ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చి అనేకులకు మనం మాదిరికరంగా ఉండి సంఘ సహవాసములు మనం ఎదుగుతూ ఫలిస్తూ దేవుని నామము మన ద్వారా మహిమపరచబడేదిగా, మన ద్వారా గణపరచబడేదిగా, మన ద్వారా కొనియాడబడేదిగా మన జీవితాలను మనం మలుచుకొని దేవుని చిత్తాన్ని భూలోకంలో నెరవేరుస్తూ సంఘ సహవాసములో మాదిరికరంగా ఉండి ప్రభు మనల్ని రక్షించినాడు. ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకోకుండా ఆ రక్షణలో మనం కొనసాగుతూ అనేకులకు మాదిరికరంగా ఉండి దేవుని సన్నిధికి అనేకులు చేర్చే విషయంలో, ఈ సువార్త ప్రకటించే విషయంలో మన వంతు బాధ్యతను మనం నెరవేర్చి దేవునికి మహిమకరంగా ఉండి ఆయన నామాన్ని మనము కనపరిచి మహిమపరిచే వారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. అన్నవాళ్ళు వచ్చి ప్రార్థన నడిపిస్తారు.